అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. కాస్త ఏజ్ వచ్చాక మంచేంటో చెడేంటో వాడికే తెలుస్తుంది అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు రఘురాం. ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు? అల్లుడు గారు పెళ్ళికి ఒప్పుకున్నారుగా, ఇంకేంటి అని సంతోషంగా అడుగుతుంటే, ఏం లేదురా ఊరికే అని చిన్నగా స్మైల్ ఇచ్చి, పద లంచ్ చేద్దాం అంటూ అక్కడి నుండి కదిలారిద్దరు. ఇక్కడ ఇందు ఇంట్లో వాళ్ళందరికీ పాయసం చేయడంలో చాలా బిజీ అయిపోయింది. తను అలా చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది శైలజకి. ఇంత చిన్నప్పుడే ఇంత ఓపికతో ఎంత చక్కగా చేస్తుందో నా బంగారు తల్లి అనుకుంటూ చూస్తోంది ఎలా చేస్తోందా అని. నేను కూడా ఇంత పద్ధతిగా చేయలేనేమో అనింది. తను అంత శ్రద్ధగా చేస్తుంటే, నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అత్తయ్య, కానీ కొన్నే వచ్చు, మీ అబ్బాయి తినేవేవి రావు. మరి ఆయనకి వండి పెట్టాల్సిన అవసరం నాకేంటి? మీకు మాత్రమే వండుతాను. ఆయన నన్ను ఊరికే ఏడిపిస్తారు. అలాంటి వాడికి వంట ఎలా చేయను? అదేంటి అలా అంటావు? అందరికంటే ఎక్కువ పెళ్ళైతే వాడే ఇంపార్టెంట్ నీకు. మాకు వండి పెట్టకపోయినా పర్వాలేదు, వాడికి మాత్రం ఖచ్చితంగా వండి పెట్టాలి అనగానే చేతిలో ఉన్న గరిట కింద పడేసింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి, ఏమైంది ఎలా వదిలేశావు? అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకు నన్ను దూరం చేస్తున్నారు? ఆయన అంటే నాకు భయం. అందులో ఆయనకు వండి పెడుతూ ఆయనకి సేవలు చేయమని చెబుతున్నారు. నేను మీకే చేస్తాను ప్లీజ్ అత్తయ్య అంటుంటే, ఇప్పుడిప్పుడే తనని భయపెట్టించకూడదు, మెల్లగా తెలుసుకుంటుంది అని మనసులో అనుకొని, సర్లే నీ ఇష్టం వచ్చినట్లు చేద్దువు కానీ ఇప్పుడైతే పాయసం చేయవే, లంచ్కి టైం అవుతుంది అంటుంటే, సరే అంటూ ఇక చేయడం మొదలుపెట్టింది. హాఫ్ ఎన్ అవర్లో పాయసం చేయడం పూర్తవడంతో డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది నేహని పిలుచుకురావడానికి వెళ్ళింది ఇందు. ఇక అప్పుడే లోపలికి వస్తున్న హేమాంష్, నాన్న లంచ్ చేద్దురా అని పిలువగానే కామ్గా వచ్చి కూర్చున్నాడు. ఇక నేహ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటే, కూర్చోమంటావు, కూర్చుంటే సర్వ్ చేయవు, పెడతావా వెళ్ళిపోనా అని విసుగ్గా అరిచాడు. అదేంట్రా అలా అంటావు? చెల్లి ఇందు వస్తే అందరం కలిసి తిందామని ఆగుతున్నా అంటుంటే కోపంగా అక్కడి నుండి లేచాడు. సరే కూర్చో అనింది. అప్పుడే నేహ ఇందు కూడా రావడంతో వాళ్ళని కూడా కూర్చోనమని ముగ్గురికి వడ్డించింది. ముందు చిన్న బౌల్స్లో పాయసం వేసి ఇచ్చింది. ఏంటి ఈరోజు స్పెషలా అంటుంటే, ఇది నేనే అంటున్న ఇందు నోరు మూసేసింది శైలజ. అలా ఎందుకు మూసిందో అర్థం కాక ఏంటని కళ్ళతో సైగ చేసింది. చెప్పకు అన్నట్లు తల అడ్డంగా ఊపడంతో సైలెంట్ అయిపోయింది. ఇక పాయసాన్ని నోట్లో పెట్టుకున్న హేమాంష్, మామ్ ఇది నువ్వు చేయలేదు కదా, ఎందుకలా అడిగావు? బాలేదా? చాలా బాగుంది, బట్ నువ్వు చేస్తే ఈ టేస్ట్ రాదు. ఎవరైనా మేడ్ చేశారా అంటుంటే, మేడ్ అనగానే కోపంగా, ఏంటి నన్ను మేడ్ అంటావా? నేను మేడ్ని కాదు, మా అత్తయ్యకి కోడల్ని అనింది. తన మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యారు నేహ, శైలజ. హేమాంష్ మాత్రం కోపం నషాలాంటికి అంటి, మామ్ ఈ పాయసం అది చేసిందా అంటూ కూర్చున్న వాడల్లా కోపంగా అరిచాడు. అవును, మరి నాకెందుకు చెప్పలేదు అంటుంటే ఏం మాట్లాడలేదు శైలజ. ఇక హేమాంష్ తినకుండానే అక్కడి నుండి వెళ్తుంటే, హేమాంష్ నువ్వు తినకపోతే మేమందరం తినం. తినే అన్నం ముందు నుండి మధ్యలో అలా లేచి వెళ్ళిపోతే అన్నాన్ని అవమానించినట్లవుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటే ముందుకు అడుగు వేసేవాడు అలా అక్కడే ఆగి వచ్చి చైర్లో కూర్చొని పాయసం బౌల్ పక్కన పెట్టి తను వడ్డించిన భోజనం చేస్తూ ఉంటే, అతనికి ఎదురుగా కూర్చున్న ఇందు అతను అరిచిన అరుపుకు భయంతో వణికిపోయింది. ఇక తినడం మానేసి అతన్ని బెదురుగా చూస్తుంటే ఆమె భుజం మీద ఒకటేసి తిను అంటూ గదిమింది. ఇక పక్కన తన అత్తయ్య తనకి తోడుగా ఉందని ధైర్యం తెచ్చుకొని తినడంలో మునిగింది. హేమాంష్ తిన్నట్లు చేసి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయారు. రూమ్కి వచ్చిన హేమాంష్ అసహనంగా అనిపిస్తుంటే ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టాడు. అతని రూమ్లో వస్తున్న సౌండ్స్కి ఇందు భయంగా చూసింది. అసలు ఏం చేస్తున్నాడు వీడు అని రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. శైలజ, రే హేమాంష్ ఏం చేస్తున్నావురా అని బయట నుండి అరుస్తుంటే, మామ్ గో అవే, డోంట్ డిస్టర్బ్ మీ అంటూ అరవగానే ఉలిక్కిపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక తలకి చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. చాలాసేపటికి ఏం ఆలోచించుకున్నాడో ఏంటో అతని పెదవులు వైడయ్యాయి.
చెప్పాలంటే ఈ విల్ స్మైల్ వచ్చి చేరింది. తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది శైలజ. ఇక తినేసి రూమ్కి వెళ్ళిపోయింది ఇందు. మార్నింగ్ నుండి అటు ఇటు తిరగడంతో అలసిపోయి బెడ్ మీద వాలింది. అప్పుడు తెరుచుకున్నాయి ఆమె డోర్స్. నిద్రలో ఉండడం వల్ల మెలకువ రాలేదు ఇందుకి. సైడ్కి పడుకోవడం వల్ల పాలుగారే బుగ్గ నొక్కుకొని ముద్దుగా కనిపిస్తోంది. క్షణం చూపు పైనుండి కింది వరకు అలా స్కాన్ చేస్తుంటే హాఫ్ శారీ నడుం దగ్గర ఓని చెదిరి తెల్లటి ఆమె నడుం మడత అతని హార్ట్ స్కిడ్ అవుతుంటే తల తిప్పేసుకొని చిటికేశాడు. అతడి చిటికే సౌండ్ డిటిహెచ్ రేంజ్లో వినబడి ఉలిక్కిపడి గబుక్కున లేచి కూర్చుంది. ఎదురుగా హేమాంష్ కనిపిస్తుంటే మీరేంటి ఇక్కడ అనింది తడబడుతూ. చెబుతాను, ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు, వెయిట్ అంటూ వచ్చి ఆమెకు ఎదురుగా చైర్లో కూర్చొని రిలాక్స్ అన్నాడు సైలెంట్గా. అతను చెప్పినట్లుగా బుద్ధిమంతునికి కజిన్ సిస్టర్లా కూర్చుంది. భయంతో అతని చూపులకి భయపడి అందరూ కలిసి మనిద్దరికి పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు, అవునా అంటుంటే అవును అంటూ తలూపింది. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమే అన్నమాట. నాతో జీవితాంతం ఇలాగే ఇదే రూమ్లో ఉండడం, నీతో కాదు అత్తయ్య వాళ్ళతో ఉండడం ఇష్టం. నేను నీతో ఎందుకుంటాను ఒకే రూమ్లో? అలా ఏం కాదని చెప్పింది అత్తయ్య. నువ్వన్నీ అబద్ధాలు చెబుతావు అంటుంటే నువ్వు భయపడతావని అలా చెప్పింది. సరే, మీ అత్త కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా అంటుంటే అవును అంటూ తలూపింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మరి అన్నాడు యాటిట్యూడ్గా. ఎందుకు ఇష్టం లేదు? నేను నీకు నచ్చలేదా? ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను ఈ ఇంట్లో ఉంటాను, లేకపోతే మా ఊళ్ళోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా పిన్ని నన్ను చాలా బాధ పెడుతుంది, మళ్ళీ ముసలివాడికిచ్చి పెళ్లి చేస్తుంది. అదంతా నాకు ఇష్టం లేదు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంటుంటే చాలా అమాయకంగా ముద్దుగా అనిపించింది. కానీ ఇలాంటి అమ్మాయిని భార్యగా, అందులో నా కెరియర్ ఏమైపోతుందో అన్న భయంతో అతని మనసు ఒప్పుకోవట్లేదు. అయితే సరే, నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. ఏంటది? మనిద్దరం పెళ్లి చేసుకున్నా కూడా మనం మేజర్స్ అయ్యాక విడిపోవాలి. అంటే డివోర్స్ పేపర్స్ మీద నువ్వు సైన్ చేయాలి. అలా చేస్తాను అంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతని మాటలు ఆమెకు సగమే అర్థమవుతుంటే అలాగే చూస్తోంది. ఆమెకు అర్థం కాలేదని గ్రహించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే విడిపోవడానికి కూడా కాగితాలుంటాయా? అవును, ఎందుకుండవు? ప్రతిదానికి ఏదో ఒక ప్రూఫ్ ఉంటుంది. అదంతా సరే, కానీ నేను చెప్పిన దానికి నీకు ఓకే అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే వాళ్ళ మాటను కూడా కాదని ఫారెన్ వెళ్ళిపోతాను. అసలే మా మామ్కి నేను ఒక్కరినే కొడుకుని, అందులో దూరంగా పంపించడం తనకు అస్సలు ఇష్టం లేదు. ఏమంటావు అంటూ కళ్ళగరేశాడు. ఇప్పటికే శైలజ కొడుకు దూరంగా ఉంటాడని చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటే జీవితాంతం ఇలాగే ఉండాలని మనసంతా బాధగా మారిపోయి శైలజ కోసం సరే అంటూ తలూపింది. అయితే దీని మీద సైన్ చెయ్యి అంటూ ఆ పేపర్ తీసి ఆమె ముందు పెట్టాడు. ఇక సైన్ చేసి అతని చేతిలో పెట్టింది. ఇక అక్కడ ఉండడం ఒక్క నిమిషం కూడా ఇష్టం లేక వెళ్ళిపోయాడు హేమాంష్. వెళ్తున్న అతన్ని బాధగా చూస్తూ, ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే ఇంట్లో ఉండానా, తర్వాత మా ఊరికి వెళ్ళిపోవాలా అత్తయ్యని వదిలిపెట్టి అని అనుకోగానే మనసంతా బాధగా మూలిగింది. సర్లే, కనీసం ఈ 3 సంవత్సరాలైనా ఈ ఇంట్లో ఉంటాను అని మనసుకు సర్ది చెప్పుకుంది ఇందు. ఇక తనతో సంతకం పెట్టుకున్న తర్వాత కానీ అతని మనసు కుదుటపడలేదు. చాలా రిలాక్స్ అయ్యాడు హేమాంష్. ఆ 3 ఇయర్స్ కూడా యుఎస్లోనే ఉండొచ్చు. అప్పుడు ఇండియాకి వచ్చాక దాని మనసు మారి సైన్ పెట్టకపోతే దీన్ని ఫోర్జరీ చేసి డివోర్స్ తీసుకుంటాను అని నవ్వుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.